నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రకాశం జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ పెద్దల జమానా తెర వెనుక మంత్రాంగంతో గ్రానైట్ దొంగలు రాజ్యమేలుతున్నారని, వేల కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ ను అక్రమంగా తరలించుకుపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీ చెల్లించకుండా అనుమతులిచ్చిన భూమికి మించి ఎక్కువ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ వందలాది కోట్లు గడిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అక్రమ మైనింగ్ చేసినందుకు విధించిన అపరాధ రుసుం 1200 కోట్ల రూపాయలను పరిశ్రమలు ఎగ్గొట్టిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. మైనింగ్ మాఫియా డాన్లుగా కొందరు ప్రభుత్వ పెద్దలే వ్యవహరిస్తున్నారని, ఏకంగా సీఎంఓ పాత్ర ఉందని చెప్పుకుంటున్నారు. మైనింగ్ జరిగే ప్రాంతంలోకి మాఫియా అనుమతి లేకుండా చీమ కూడా అడుగు పెట్టలేదు. ఎవరైనా పొరపాటున వచ్చినప్పటికీ కాళ్ళు చెవులు మూసుకొని వెళ్లిపోవాల్సిందే. సెల్ ఫోన్తో సరదాకి ఫోటో తీసిన ప్రైవేట్ సైన్యం విరుచుకుపడి దాడి చేస్తుంది. వాస్తవానికి ప్రకాశం జిల్లా 2 దశాబ్దాలకు క్రితం వరకు ఉపాధికి కరువైన మెట్ట ప్రాంతం. స్థానికులు పొట్ట చేత పట్టుకొని మహానగరాలకు వలస వెళ్లి జీవనం సాగించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడి కొండగుట్టలో ప్రపంచంలోనే మన్నికైన బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఉందని వెలువడడంతో ఉమ్మడి రాష్ట్రంలోని పెద్దలందరూ గద్దల్లా వాలిపోయారు. అక్రమ మైనింగ్ చేపట్టి కొండలను కరిగించేశారు, కోట్లకు పడగలెత్తారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అగ్రనేతల కొమ్ము కాస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. గ్రానైట్ దందాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయమే రంగంలోకి దిగి ప్రకాశం జిల్లాలోని మైనింగ్ ను పర్యవేక్షిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగేలా అధికారులను ఆదేశిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు 14 నెలల కిందట ప్రారంభించిన మైనింగ్ పై అధికారులు ఎడాపెడా దాడులు జరపటం విస్మయపరిచింది. ఆ నాయకుడు పార్టీ పెద్దలను ఎదిరించడమే ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యం. చీమకుర్తి, రాజుపాళెం ప్రాంతాలలో అక్రమ మైనింగ్ చేసినందుకు విధించిన 1200 కోట్ల రూపాయల అపరాధ రుసుమును చెల్లించకుండా 10 కంపెనీలు ఎగనామం పెట్టినట్టు తెలుస్తోంది. అపరాధ రుసుము మొత్తాన్ని చూస్తే ఏ స్థాయిలో అక్రమాలు జరిగి ఉంటాయన్నది అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ దోపిడీ వ్యవహారంపై టీ బంకు నుంచి రచ్చబండ వరకు నిత్యం చర్చలు సాగుతూనే ఉన్నాయి. అయినా అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ప్రభుత్వమే దోపిడీకి రాజమార్గం వేసినప్పుడు ఎవరు ప్రశ్నిస్తారని అంటున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తమ భూముల్లో సొంతగా మైనింగ్ చేపట్టాలని లేదా లీజుకు ఇవ్వాలని సాధారణ రైతులు భావిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు. మైనింగ్ సిండికేట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే మైనింగ్ శాఖ నుంచి వీరికి అనుమతులు లభించటం లేదని అంటున్నారు. చీమకుర్తి మండలం ఆరెల్పురంలోని సర్వే నెంబర్ 55/6లో 6.76 ఎకరాల భూమికి యజమానులైన 7గురిలో 60 సెంట్ల విస్తీర్ణానికి హక్కుదారైన ఒక మహిళ ద్వారా ఏకంగా 10.01 ఎకరాల విస్తీర్ణానికి అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను సృష్టించారని చెబుతున్నారు. హైదరాబాద్లో ఉపాధి పొందుతున్న ఆ బడుగు రైతులు తెలుసుకొని వచ్చేలోగా మైనింగ్ మాఫియా ఆ ప్రాంతాన్ని పెద్ద లోయగా మార్చేసింది. సర్వే చేయించడానికి కూడా వీలు కాని స్థితిలో తమ భూమి ఉండటం చూసి ఆ రైతులు కంగు తిన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి, రామతీర్థం ప్రాంతాలలో మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. భూముల లీజులో అక్రమాలు జరగటంతో భూ యజమానులు కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. లీజు అగ్రిమెంట్ల నుంచి మైనింగ్ కొనసాగింపు వరకు అడుగడుగున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాలోని తెల్లరాయి, ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ రాళ్ల ఎగుమతి ఓడరేవుల నుంచి విచ్చలవిడిగా సాగిపోతోంది. విలువైన గ్రానైట్ రాళ్లు కంటైనర్లలో తరలిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తోంది. ప్రకాశం జిల్లాలో అక్రమ గ్రానైట్ దందా కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రానైట్ తవ్వకాలపై తప్పుడు లెక్కలు చూపుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ, జీఎస్టీలను అక్రమార్కులు ఎగ్గొడుతున్నారు.
మరోవైపు అక్రమ మైనింగ్ ను గుర్తించినప్పుడు అధికారులు విధిస్తున్న అపరాధ రుసుమును చెల్లించడం లేదు. ఈ మొత్తం వేల కోట్ల రూపాయల్లో ఉంటోంది. రాష్ట్రంలోని ఓడరేవులు ప్రైవేటు నిర్వహణలో ఉండటంతో విదేశాలకు గ్రానైట్ రాళ్ల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఆదాయం కోసం ఓడరేవుల వారు కూడా ఈ అక్రమ దందా గురించి ఎవరికీ సమాచారం ఇవ్వడం లేదు. కేంద్ర సంస్థలు కూడా దీనిపై దృష్టి పెట్టడం లేదు. ఉపగ్రహ ఫోటోల ఆధారంగా అక్రమ మైనింగ్ పరిణామాన్ని తేలికగానే లెక్కగట్టవచ్చు. అయితే మైనింగ్ పర్యవేక్షణకు ప్రత్యేక శాఖ సెక్రటరీ స్థాయి అధికారులు ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు. ప్రభుత్వ పెద్దలకు వీరు గులాములుగా మారటమే దీనికి కారణం. అక్రమార్కులు విసిరే కాసులకు వీరు దాసోహం కావటంతో విలువైన గ్రానైట్ రాయి విచ్చలవిడిగా అక్రమ మార్గాల్లో తరలిపోతోంది. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ దందాపై ఇద్దరు మాజీ మంత్రుల మధ్య అంతర్యుద్ధం జరగటం, వారు పరస్పరం సవాళ్లు విసురుకోవటం సర్వత్రా సంచలనం సృష్టించింది. కొన్నాళ్ళు హైడ్రామా నడిచింది. చివరికి మైనింగ్ అక్రమ వసూళ్ల విషయంలో అంతా ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి భారీ మొత్తంలో బకాయిలు ఉన్నప్పటికీ మైనింగ్ లీజులు రెన్యువల్ అయ్యాయని చెబుతున్నారు. చీమకుర్తి, రామతీర్థం ప్రాంతాలలో ఓ గోల్డెన్ కంపెనీ ముగ్గురి పేరున నడుస్తోంది. అందులో ఒకరు నెల్లూరు చెందిన వారు కావటంతో మైనింగ్ సేఫ్టీ విభాగానికి కేంద్రమైన నెల్లూరులోని అధికారుల అనుగ్రహం కూడా సంపాదించి మేలు రకం గ్రానైట్ రాళ్లను తొలిచేసి సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. అక్రమార్కుల దందాతో తమ భూములు మాయమవుతుండటంతో బాధితులు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. రాజపాళెంలోని తనకు చెందిన పొలాన్ని ఆక్రమించుకొని మైనింగ్ కంపెనీలలో కలిపేసుకున్నారని దిగుమూర్తి సురేష్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. చీమకుర్తి మండలం ఆర్ఎల్పురంలోని 55/6 సర్వే నెంబర్లో దాదాపు ఎకరా విస్తీర్ణాన్ని అక్కడ మైనింగ్ చేస్తున్న గోల్డెన్ గ్రానైట్ కంపెనీ అక్రమంగా కలిపేసుకుందన్న అభియోగంతో వాద్యం నడుస్తోంది. తన భూమికి చెందిన హక్కును సాధించుకునే ప్రయత్నంతో పాటు ఆ కంపెనీ మైనింగ్లో నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న చర్యలను బాధితులు ఎప్పటికప్పుడు కోర్టు ముందు ఉంచుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్ లీజులు ఇచ్చారని, ప్రభుత్వానికి మైనింగ్ రుసుము బాకీ ఉన్నప్పటికీ 20 రూపాయల స్టాంప్ పేపర్పై అఫిడవిట్ సమర్పించి రెన్యువల్ తెచ్చుకున్నారని బాధితులు తెలియజేశారు. పరస్పరం సవాళ్లను విసురుకుంటున్న రాజకీయ నాయకులు అక్రమ మైనింగ్ ఆదాయం విషయం వచ్చేసరికి ఏకమవుతున్నారు. సునాయాసంగా వచ్చిపడే మైనింగ్ ఆదాయం కోసం ప్రభుత్వ పెద్దలు మరో ఆలోచన లేకుండా అక్రమార్కులకు సహకరిస్తున్నారు. గత ఏడాది 130 కోట్ల రూపాయలకు పైగా బకాయి ఉన్న ఓ కంపెనీకి మైనింగ్ అనుమతులు నిరాకరించాల్సిన అధికారులు ఆ ప్రయత్నం చేయకుండానే రెన్యువల్ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలే దోపిడీకి సంపూర్ణ సహకారాన్ని అందిస్తుండటంతో ఎగుమతికి సిద్ధం చేసిన గ్రానైట్ రాళ్లను గణించినప్పుడు అధికారుల కళ్లకు గంతలు కట్టుకుంటున్నారు. మరోవైపు అక్రమార్కులు నిబంధనలను తుంగలో తొక్కి మైనింగ్ ప్రాంతానికి దూరంగా గ్రానైట్ రాళ్లను తరలించి దాచేస్తున్నారు. రేట్ పెరిగి డిమాండ్ వచ్చినప్పుడు గ్రానైట్ రాళ్లను అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. మరోవైపు స్థానికులకు ఉపాధి కల్పించడంలోనూ మైనింగ్ సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో మైనింగ్ శరవేగంగా జరుగుతోంది. పరిశ్రమలలో 75% ఉపాధి పనులను స్థానికులకు కల్పించాలని నిబంధనలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. ఇలా ఎన్నో మోసాలు, అడ్డగోలు అక్రమ చర్యలకు పాల్పడుతున్న మైనింగ్ మాఫియా దందా ఇకపై సాగదని స్పష్టం చేస్తూ 4 సైడ్స్ టీవీ ప్రత్యేక కథనాలను ప్రసారం చేయనుంది. మైనింగ్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట వేయనుంది.